చూసుకునేది. తన ఆవుకి రోజు గడ్డి వేసేది. ఆవు చాలా సంతోషంగా ఉంటుంది. రంగయ్య కట్టెలు కొట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నాడు. ఒకరోజు రంగయ్య చెరువు దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టెలు కొడుతుండగా తన చేతిలో ఉన్న గొడ్డలి జారి కాస్త నీళ్ళల్లో పడిపోయింది. వెంటనే తను చెట్టు దిగి బాధతో జలదేవతని ప్రార్థించాడు. జలదేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని చూపించింది. ఈ గొడ్డలి నీదేనా రంగయ్య అని అడిగింది. నాది కాదు తల్లి అని చెప్పాడు రంగయ్య. మళ్ళీ వెండి గొడ్డలిని తెచ్చి చూపించింది. రంగయ్య ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది దేవత. తల్లి గొడ్డలి కూడా నాది కాదు అని చెప్పాడు రంగయ్య. చెప్తుంటే చివరిసారి తను ఇనుప గొడ్డలిని తెచ్చించింది. ఈ గొడ్డలిని నీదా రంగయ్య అని అడిగింది. అడుగుతుంటే తల్లి ఈ గొడ్డలి నాదే అని రంగయ్య చెప్పాడు. చెప్తుంటే ఆ దేవత తనకు ఎంత ఆనందం వేస్తుందంటే మనుషులందరూ నేను అనుకున్నట్టు కాదు, కొంతమంది నిజాయితీగా కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అని జలదేవత చాలా సంతోషంతో ఇనప గొడ్డలితో పాటు బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇచ్చింది. రంగయ్య ఆనందానికి హద్దులు లేవు. ఎంత ఆనందంగా ఉంటాడంటే మాటల్లో చెప్పలేకపోయాడు. ఆనందంతో తను గంతులు వేశాడు. The honest is the best.